ఏపీ సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. చంద్రబాబు కేసుల్ని సిబిఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లని తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం. సుప్రీం తీర్పుతో టీడీపీ శ్రేణుల్లో మరింత జోష్. ప్రస్తుతం సూపర్ 6 అమలు చేయలేమన్న సీఎం చంద్రబాబు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు నిధుల్ని సంక్షేమానికి మళ్లించలేం. ప్రజలే అర్థం చేసుకోవాలన్న చంద్రబాబు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు. సంపద సృష్టించలేదు, సంపెంగ పువ్వు లేదు, జగన్ మీద తోసేసి చేతులపైకెత్తేశాడు, హామీలు గాలికి వదిలివేశాడు, గోవిందా గోవిందా అంటూ ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించిన అంబటి రాంబాబు. అమెరికాలో పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో శ్వేత సౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్న ప్రధాని మోదీ. ఏపీ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ గా చల్ల ధనుంజయ నియామకానికి ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కేంద్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదనలు వినిపించనున్న ధనుంజయ. విజయవాడ నుంచి మహాకుంభమేళకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు. యాత్రలో ప్రయాగరాజ్ తో పాటు వారణాసి, అయోధ్య పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ప్లాన్ చేసిన ప్రభుత్వం. తను పార్టీ మారుతున్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చిన రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి. తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చిన అయోధ్యరామిరెడ్డి, రాజకీయ పార్టీలలో ఒడిదుడుకులు సర్వసాధారణం, మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తామని వెల్లడి. రాజీనామా అనంతరం వ్యవసాయ క్షేత్రంలో విజయసాయిరెడ్డి. ఎక్స్ వేదికగా న్యూ లుక్ ఫోటోలను విడుదల చేసిన మాజీ ఎంపీ. అందరికీ ఇళ్ల పథకంపై మార్గదర్శకాలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. గ్రామంలో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్ల స్థలాలు కేటాయింపుపై పలు నిబంధనలతో జీవో విడుదల. నేడు రాజ్కోట్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య 3వ T20. ఈరోజు మ్యాచ్ గెలిస్తే సిరీస్ భారత్ వశం.